మామూలుగా అయితే రాజకీయ నేతలకు ఎలాంటి అవార్డులు ఇస్తారు? వాళ్ళు చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇస్తారు. కానీ ఒక రాజకీయ నేతకి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి అన్న డిమాండ్ వచ్చింది. ఇవ్వాలి మా మంథని బిడ్డకి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి అంటున్నారు ఆయన ప్రత్యర్థులు. ఆస్కర్ అవార్డుకి మంత్రి శ్రీధర్ బాబుని ఎంపిక చేయాలి అంటున్నారు బీఆర్ఎస్ నేత పుట్టా మధు. ఈ డిమాండ్ బీఆర్ఎస్ వాళ్ళకి కొత్తగా, కాంగ్రెస్ వాళ్ళకి చెత్తగా అనిపిస్తోందట. అసలు ఈ ఆస్కర్ గోల్ ఏంటో మీరు చూసేయండి. తెలంగాణలో మొన్ననే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్ప 2లో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డును కూడా అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డు ప్రస్తావన తెచ్చారు బీఆర్ఎస్ నేత పుట్టా మధు. హీరోలు తెర వెనుక నటిస్తా ఉన్నారు, కానీ ప్రజలను మోసం చేస్తూ, దగా చేస్తూ ఇవాటికి 17 నెలలైంది. మంత్రిలో కావచ్చు, కాటారం సెంటర్లో కావచ్చు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు, ఒక 5గురికి ఉద్యోగాలు ఇప్పలేదు ఇప్పటి వరకు. మంథని ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా శ్రీధర్ బాబు నెరవేర్చలేదన్నారు పుట్టా మధు. ఈయనకు ఆస్కార్ అవార్డు తప్ప ఇంకే అవార్డు ఇచ్చినా తక్కువనే అవుతుంది. ఇంత పెద్ద నటుడు ఈ భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఎక్కడ కూడా లేడు. కనుక ఇవాళ మీ అందరి సమక్షంలో ఆస్కార్ అవార్డు కోసం ప్రతిపాదిస్తున్నాం. ఆస్కార్ అవార్డు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. చేయని పనులను చేసినట్టు ప్రజలను నమ్మించడంలో శ్రీధర్ బాబు దిట్ట అన్నారు పుట్టా మధు. ఇంత పెద్ద ప్రజా జీవితంలో కూడా నటిస్తున్నటువంటి ఈ నట సార్వభౌమకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎన్టీఆర్, చిరంజీవి ఎవ్వరు కూడా, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇంత గొప్పగా నటిస్తలేరు. ఇంత గొప్ప నాయకుడు ఎవరు కూడా ప్రపంచంలో, భారతదేశంలో కూడా కనబడతలేడు. కనుక ఈయనకు ఆస్కార్ అవార్డు హైదరాబాద్ కేంద్రం నుంచి మీ ద్వారానైనా ఈ సమాజానికి తెలుస్తుందని మా దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే చిన్నగా వస్తున్నాయి. కనుక ఈ ఆస్కార్ అవార్డు గ్రహీతను ప్రపంచం అంతా కూడా మీరు చూపించాలని. ఎందుకంటే మంచినీళ్ళు పోయకుండా, ఛాయ్ పోయకుండా 6 సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే, 5 సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు, పుట్టా మధు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. గత 10 ఏళ్లుగా ఈ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి శ్రీధర్ బాబుపై విమర్శలు గుప్పించారు పుట్టా మధు. మరోవైపు పుట్టా మధు వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మంథనిని అరాచకాలకు అడ్డాగా మార్చారని ఎదురుదాడికి దిగారు.